నేను నేనుగా నేను నేనుగా లేను. పెదవులపై నవ్వు నేను కాదు. కళ్ళల్లో కనిపించే ఆత్మవిశ్వాసము నేను కాదు. నా ముఖం నేను కాదు. నా కురుల రంగు నిజం కాదు. ఆడంబరంగా కనిపించే దుస్తుల మధ్య బంధించిన నా శరీరం నాది కాదు. నా జోళ్ళు నావి కావు. నా నడక నాది కాదు. నా ఆహార్య విహారాలు నావి కావు. అసలు మొత్తంగా నేను కాదు. నేను ఏమిటంటే ఓ గృహిణి నమూనాని. చుక్కలు కోసుకొచ్చి డ్రాయింగ్ రూమ్లో అలంకరించమని ఎవరూ చెప్పలేదు. అయినా నేను ఆ ప్రయత్నం చేస్తాను. ఇల్లు అద్దంలా ఉండాలని నేను అలసినప్పుడు, ఆసక్తి లేనప్పుడు ఎంతమాత్రం అనుకోను. కానీ ప్రశ్నించే చూపులు, నూరిపోసిన ఉద్బోధలు డూ ఇట్ అని మెదడును గుచ్చి చంపుతుంటాయి. అందరి సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని అలవోకగా తలకెత్తుకుని నిలువెల్లా అరిగిపోమ్మని నాకు నేనే శిక్ష వేసుకుంటాను. అందరి రుచుల కోసం 2 కాళ్ల స్తంభాన్నై వంటగదిని దున్నేస్తాను. ప్రేమించటం పాఠశాలల్లో నేర్పించే విద్య కాదని, అది సహజంగా ఉద్భవించేదని నాకు తెలుసు. ఇంటి మనుషులకు తెలియదనే నా ఆరోపణలో నుండి క్షమించటం అలవాటు చేసుకుని, దారి చేసుకుని నడుస్తున్నాను. నిజం చెప్పనా, ఇంట్లో మనుషుల కన్నా, వారి మనసుల కన్నా వీధులు పరిశుభ్రంగా ఆకుపచ్చగా మెరుస్తుంటాయి. ఓ కొత్త ఉత్సాహాన్ని, బాహ్య ప్రపంచాన్ని నాలో తాగిన అంతఃచక్షువుని నాకే కానుకగా ఇచ్చాయి. ఇప్పుడు అనుకున్నాను, నేనుగానే జీవిస్తున్నానని. దేహమంతా కొత్త చిగురులు తొడిగిందని. శరీరానికి, మెదడుకి, ఆత్మకు లంకె కుదిరిందని. ఇప్పుడు అనుకున్నాను, నేనుగానే జీవిస్తున్నానని. దేహమంతా కొత్త చిగురులు తొడిగిందని. శరీరానికి, మెదడుకి, ఆత్మకు లంకె కుదిరిందని. నేనుగా. ఇదొక మోనోలాగ్. కవి వనజ తాతినేని. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. రండి, ఛానల్ను సందర్శించండి, మీ అభిప్రాయాలు తెలపండి.